సందర్భంగా ఆయన ఆఖరి పోరాటం చేస్తున్నారు. ఏమైనా సరే అధికారులు రావాలని పాపానికి తెలియదు. ఆయన జీవితంలో ఇది వచ్చే అవకాశం లేదు. ఆయన ముఖ్యమంత్రి పదవునది ఎండం నాది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ అధినేత ఆయన ఆర్థిక నేరాలు చేసి ఈ రోజున అవి తప్పించుకోవడానికి, అవి శాస్త్రంగా లేకుండా చేయడానికి ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి కావాలి. ఆయనకి అధికారం కావాలి. అధికారం వీళ్ళకి ప్రజలను రక్షించడం కోసం కాదు. వైఎస్ఆర్సీపీ అధినేత కూడా ఆయన కూడా ఆఖరి పోరాటం, అందులో రక్షణ పోరాటం. అది ప్రజలు రక్షించడం కోసం కాదు, తన్ని తాను రక్షించుకోవడం కోసంగా ఆత్మరక్షణ పోరాటం చేస్తూ తన ఆర్థిక నేరాన్ని శాస్త్రం కప్పిపుచ్చుకోవడానికి, శాస్త్రంగా జైలు నుంచి ఎక్కడ ఉండాల్సి వస్తుందని అది తప్పించుకోవడం కోసం. కాబట్టి ఈ రోజున ఇలాంటి వారికి ఎవరికి ఇచ్చినా సరే మన భవిష్యత్తు మనకి అగమ్య కోసం, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు లేకుండా మన రాష్ట్ర భవిష్యత్తు ఎటుపోతుందో తెలియదు, మన ప్రజా ఆస్తులు ఏమైపోతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు సెలవించుకుంటున్నాను. ఈ రోజున కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ అనేది ఈ రోజున భవిష్యత్తు ఇస్తుంది. అలాంటి కాంగ్రెస్ కి హస్తముక్తికి ఓటు వేసి మీరు మీ యొక్క యువకులు, మీ యొక్క ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దానికి ఆశించి ఇవ్వాలని ఇక్కడ లోక్సభ అభ్యర్థిగా బుచ్చా ఝాన్సీ గారు, ఇక్కడ వెంకట అప్పలనాయుడు గారు బోపల్ నియోజకవర్గంలో గతంలో కూడా ఎన్నో సేవలు చేశారు. అలాంటి వారికి ఈ రోజున హస్తముక్తికి ఓటు వేసి శాసనసభ్యులు పంపించాలని కోరుకుంటూ ఎప్పుడు సదా మీ ప్రేమ, మీ అభిమానం కోసం తాపత్రపడే మనిషి మీ మనిషిని. జై కాంగ్రెస్, జై హింద్. కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున నిన్న ఈవేళ విజయనగరం జిల్లాలో దాదాపుగా ఇదిగో ఈ రోజున ఆఖరిగా మా ఈ యొక్క శ్రీకాకుళంలో ప్రచారాలు. సంతోషం. ఎక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఈ విజయనగరంలో మాకు కాంగ్రెస్ పట్ల ఉన్న అభిమానాన్ని చాలుతూ ప్రజలు ప్రతిష్ట వేస్తూ మేము కాంగ్రెస్తో మాకున్న ప్రేమాందరూ కాంగ్రెస్ వల్ల మేము పొందిన లబ్ధిదారులు ఇవన్నీ కూడా ఈ రోజున కాంగ్రెస్ ఓటు వేసే తీసుకొని అంత సమావేశం అందరూ చెప్పుకుంటే చాలా సంతోషంగా ఉంది. నగరం పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా బుచ్చా ఝాన్సీ గారు ఉన్నారు. అలాగే మన వెంకట చిన్నప్పనాయుడు గారు ఉన్నారు. వారికి ఈ యొక్క బొట్టు నియోజకవర్గం నుంచి వారు కూడా అసెంబ్లీ పోటీ చేస్తున్నారు. మీరు హస్తం గుర్తు ఓటు వేసి ఆ రకంగా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజున నిజమైన వ్యవసాయదారులకి, మహిళలకి, విద్యార్థులకి, పేదలకు, దళితులకు ప్రతి ఒక్కరికి వెలుగుబడుతున్న వారికి ఎన్నట్టు ఉండే పార్టీ, వెన్నుదన్నుగా ఉండే పార్టీ, వారి యోగక్షేమాలు, సంక్షేమం, అభివృద్ధి చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వెలుగుతున్నాను. హస్తంగికి ఓటు వేసి కాంగ్రెస్ని గెలిపించాలని నా అభిమానులు నేను కోరుతున్నాను. మీరున్న ధైర్యంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీరు ఆ రకంగా నాకు విన్నట్టుగా నమ్మకంతో మరొకసారి హస్తాంగికి ఓటు చేసి కాంగ్రెస్ గెలిపించాలని కోరుకుంటూ మీకు మిత్రులు వెంకట చిన్నప్పనాయుడు గారిని మాట్లాడిన కోరుతున్నాను. ఝాన్సీ లక్ష్మి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, అభిమానంగా ఆశీర్వదించడానికి